వీటిని పూదియాలండి. మొత్తము జాజుతో అలుకుతామండి మేమైతే. మొత్తం జాజు పెట్టి మంచిగా నీట్గా అలికేస్తాము. చూడండి ఇట్లా అలికి మొత్తం అలంకారం చేస్తామండి. చూడండి ఫస్ట్ అయితే ఇలాగే ఉంటుంది. మేమైతే ఇదే బొట్టు పెడతామండి. గులాబీ పెడతామండి. ఎందుకంటే ఇవకి ఈ కలరే ఇష్టమండి. దుర్గమ్మకు ఈ బొట్టే పెడతామండి. కుంకుమ పెట్టామండి. ఇది వెనకటి నుంచి వస్తున్న ఆచారం అండి. ఇప్పుడైతే అందరు కొత్తగా పెడుతున్నారు, కుంకుమ అన్నీ పెడుతున్నారు. కానీ వెనకటి నుంచి అయితే ఇది గులాలే పెడతారండి అంతా దుర్గమ్మకైతే. మా అత్తయ్య ఇట్లా అంతే ఈ గులాబీ కలరే పెట్టేదండి. నేను వాళ్ళ పద్ధతిగానే వెళ్తున్నానండి. చేసినాక ఇలా ఉంటుందండి. చూడండి మొత్తం బొట్లు పెట్టి ఇట్లా మొత్తం ఇట్లా అలంకారం చేసుకుంటామండి. చూసారా ఇంకా ఏం పెట్టలేదండి. ఖాళీ పూజ చేయడమే అయ్యింది. అన్నీ పెడతానండి. ఇప్పుడు మామిడాకులు, యాప కొమ్మలు ఇవన్నీ పెడతానండి. వీళ్ళు అక్క చెల్లెళ్ళండి. మైసమ్మ, ఎల్లమ్మ ఇద్దరు అక్క చెల్లెళ్ళు పక్కకు ఉంటారండి. దుర్గమ్మకు పక్కన ఉంటారు. వీళ్ళు ముగ్గురు అక్క చెల్లెళ్ళండి. దుర్గమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ. చూసారా ఇది ఊదేసేదండి. ఇది కళ్ళు పోసేది, ఇది బెల్లం పోసేది, దీపము, ఈర్పెన, చాట, గుల్ల, కోల ఇట్లా అన్నీ పెడతామండి. అమ్మవారికి కావాల్సిన అన్ని వస్తువులన్నీ ఇట్లా అమ్మవారి దగ్గర పెడతామండి. మేము అన్నీ పెట్టి ఇట్లా చేస్తాము. చూడండి ఇంకా దీపం ముట్టియలేదండి. దీపం ముట్టిస్తాను. ఫస్ట్ అయితే ఇట్లా అంతా అలంకారం చేసుకున్నాక పువ్వులు ఇట్లా పెట్టి దీపం ముట్టిస్తాము. ఇలా అమ్మవారి బొట్టు ఉంటుంది. నావి వస్తలేవా? చూసినావా? అక్క తెచ్చిన వేసుకొని చూడకపోయినా పెట్టుకునేటివి.